మన దగ్గర జతపడలో ఫస్ట్లో వచ్చింది. ఆడ ఆల్రెడీ కోరి పందెము, మఠంపల్లి పందెము 4-3 పందాలు ఫస్ట్లో వచ్చింది. మనిషి కొడితే వెళ్ళే ఎద్దు అయితే కాదండి, దెబ్బకు కొంచెం భయపడిద్ది. అసలు పోయిన వరకు దాని శక్తి కొంది తోలించుకోకుండానే వెళ్ళిద్ది. అదేమో తోలితే వెళ్ళిద్ది, ఇది తోలించుకోకుండా వెళ్ళిద్ది. బారుదాల అంటే బారుదాలతాం, లేదు ఒక్కొక్కళ్ళు ఎగమెరకుంటే బిట్టేద్దాం అంటే బిట్టేద్దామండి. ఎద్దు మూమెంట్ని బట్టి చేస్తామండి. చూస్తున్న ఈ గిత్త బండి పందాల్లో తోలుతుంటే చూసి నేను కేటగిరీ బండ పందాన్ని దింపుకుందామని కొనుక్కొచ్చుకున్నా అండి. జతను కొనుక్కుంటే ఒకటి కొద్ది చాలపోతుంటే దాన్ని అమ్మేసి ఇది బాగుంటుంది, ప్రపంచం బాగా ఇచ్చిద్దని దీన్ని ఉంచుకున్నాను. ఇది రేపు మన వినాయకుడి చవితి పందాలకు మళ్ళీ మనం పెట్టే పందానికి దింపుతామండి కేటగిరీకి. దీని జతకి అవతల గిత్తను తీసుకున్నానండి. పళ్ళు తేరేసిందండి. పళ్ళు తేరేసి ఇప్పుడు తేరేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు సుమారు, దీని వయసు ఒక 5 సంవత్సరాలు దాకా ఉందండి. అసలు మన పళ్ళు ఏ దశలో ఎప్పుడు మొదలు ఎప్పుడు దాకా వస్తాయండి? పూర్తి ఎన్నేళ్ళకి పూర్తి? మామూలుగా పళ్ళు ఇస్తలకే 2 సంవత్సరాలు ఇస్తలకే జత ఎత్తాయండి. 2 సంవత్సరాలు 4 ఇస్తలకి 4 పళ్ళు వేస్తాయి. 3 సంవత్సరాలు నిండు 36 నెలలు అయ్యేతలకి మొత్తం పళ్ళు మొత్తం తేరేస్తాయి. దీని వయసు అయితే ఇప్పుడు పళ్ళు తేరేసి కూడా 2 సంవత్సరాలు అవుతుందండి. 2 అవి ఒక 3 దాదాపు 5 సంవత్సరాలు, ఒక 2 నెలలు అటు ఇటుగా 5 సంవత్సరాలు ఉంటాయండి. మీరు యాక్చువల్గా అంజీ గారు ఎద్దును బాగా చూపించడంలో అతను మంచి ఎక్స్పర్ట్ ఉన్నారండి అంటారు. అంటే అసలు ఎదురు చూపించడం ఏంటండి? నేను కూడా చూస్తున్నాను కదా, ఈ కొత్త అంశాలు ఏం తెలుస్తాయి ఎదురు కొనేవాళ్ళకి, పోషకాలకి కొత్త అంశాలు ఏం తెలుస్తాయి ఎదురు చూపించడం? ఏం లేదండి, సైజు, రంగు, ఆ వ్యవసాయం వాడు చేసేటప్పుడు ఆ పని బాగా చేసిన దాన్ని బట్టి మన కంటితోటి చూస్తే అక్కడ మనం చూసినప్పుడు వాళ్ళు వ్యవసాయంలో ఇసుక బండి ఏదైనా బండి తోలుతున్నా, లేదు బండ పందాల్లో తిరుగుతున్నా, వాటి వెళ్ళే నేచరు ఆ హుషారును బట్టి ఆ పని మీద బాగుంటాయి. అక్కడికన్నా మన దగ్గర కొంచెం ఇంప్రూవ్ అవుతాయిలే, అక్కడ ఏదన్నా వాళ్ళకి తెలుసో తెలియకో ఒక రకంగా తోలుకుంటే మనం కొంచెం జాగ్రత్త చేసుకోవచ్చులే, మన దగ్గర ఇంకా ఇంప్రూవ్ అయ్యిద్ది అనే ఆలోచన మీద తెస్తానండి. దీని అమ్మడిది. ఈ జత ముళ్ళపాట్లు తెచ్చాను 7,00,000కి, 7,20,000 తెచ్చాను. మన దగ్గర జతపడలో ఫస్ట్లో వచ్చింది. ఆడ ఆల్రెడీ కోరి పందెము, మఠంపల్లి పందెము 4-3 పందాలు ఫస్ట్లో వచ్చినాయి. మనం 7,20,000 కొనుగోలు చేసాము. చేస్తే ఇప్పుడు మన దగ్గర కూడా ఫస్ట్, సెకండ్, మొన్న దర్గా మన దగ్గరకు రాగానే దర్గా పందెంలో జతపడలో ఫస్ట్, మన ఊరు వినాయకుడి చవితికి నేను పెట్టిన జతపడలో ఫస్ట్. ఇక తర్వాత 4 పంటకు వచ్చింది. 4 పంటకు వచ్చిన తర్వాత చాలతలేదండి, 3వ ప్లేసు, 4వ ప్లేసు, ఒకసారి సెకండ్ వచ్చింది. అట్లా నిన్న 6 పళ్ళలో దిగితే 4వ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఎద్దు పనులు వేసే టైంలో మీరు యాక్చువల్గా మీరు ఒక విభాగం 2 పళ్ళల్లోనూ 4 పళ్ళను దించాలనుకున్నారు. పనులు వచ్చేది ఒక 10 రోజుల్లో తేడా మారిపోయింది. చేస్తారు అప్పుడే లేదు. మళ్ళీ ఇక పందెంలో మనం పందాన్ని తీద్దాం అనుకున్నప్పుడు ఏదన్నా వారం 10 రోజుల ముందు ఫలాని పందాన్ని తీద్దాం అనుకున్నాం, కానీ పళ్ళు మారిందనుకోండి పోటీలు చాలవు, మళ్ళీ 3 నెలలు 4 నెలలు ఊరకు కట్టేసి మేపుకోవాల్సిందే. ఇప్పుడు జత పళ్ళలో పోటీలో ఉండేద్దులు పందెం 4 రోజులు ఉందనగా పన్ను మారింది అనుకోండి, 4 పంటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఎమ్మటే పందాన్ని ఇస్తే చాలవు, ఆడ ముదిరి ఉండేద్దులు వస్తాయి. మళ్ళీ 4 నెలలు 3 నెలలు ఇంటికాడ పోషణ మేపుకుంటా బేటాలు వేసుకుంటా కొంచెం వయసు ముదిరిన దాకా కట్టి పెట్టుకోవాల్సిందండి. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత తోలుతేలే అనుకున్నప్పుడు ఏదో ప్రైజ్కి ఇష్టపడ్డప్పుడు ఇక తీసుకోవచ్చు. ఇక అప్పుడు అటువంటి టైంలో మనకి ఒక 200 అడుగులు 300 అడుగులు ఫస్ట్ అవకాశం. అప్పుడు ఎద్దుని మనం తోలి నలగొట్టడం కరెక్ట్? నలగొట్టకూడదండి. ఎద్దుని మనం స్థాయికి మించిన బరువు దాన్ని కడతాం, వయసు తక్కువలో ఎక్కువ బరువు వేస్తున్నాం. ఇప్పుడు 10th క్లాస్లో చదవాలండి, 9వ తరగతి చదివారు, 10వ తరగతి చదవకుండా 10వ తరగతి పోయినప్పుడు ఎక్కువ ఆశపడితే అట్ట ఇబ్బంది పడతాయి. ఇక పిల్లాడు ఇబ్బంది పడతాడుగా. అట్నే ఈ పళ్ళు మారి పైకి పోయినప్పుడు మనం ఎక్కువ హింసించకుండా ఆటి శక్తి కొందే మనం ఒత్తిడి చేయకుండా పోతే ఎద్దు చెడకుండా ఉంటుంది. దాని టైం వచ్చినప్పుడు ఒత్తిడి పెట్టాలి. జతలో ఇందాకది ఇది 2 జత అండి, అది లెఫ్ట్ ఇది రైటు.
ఈ జత అనమాట ఈ ముళ్ళపాటి మనం జత పళ్ళలో దర్గా పందెంలో ఫస్ట్ పచ్చిపాడు పందెంలో ఫస్ట్ ఓకే దీని స్పెషాలిటీ ఏంటండి? కొంచెం తోలించుకోకుండా వెళ్ళిద్దండి ఇది, అదేమో దెబ్బలు లేనిద్ది. ఇది అసలు పోయిన వరకు దాచిపెట్టుకోదు అనమాట. లేదు పోయిన వరకు పోతే ఇబ్బంది కలిగినప్పుడు నుంచొనిద్దులు, కానీ మనిషి కొడితే వెళ్ళే ఎద్దు అయితే కాదండి. దెబ్బకు కొంచెం భయపడిద్ది. అసలు పోయిన వరకు దాని శక్తి పొంది తోలించుకోకుండానే వెళ్ళిద్ది. అదేమో తోలితే వెళ్ళిద్ది, ఇది తోలించుకోకుండా వెళ్ళిద్ది. ఈ విషయం కొత్తగా వచ్చేటువంటి కొత్త వాళ్ళకి ఈ విషయం తెలియడానికి ఎంత టైం అంటే కొంతమందికి జీవితాంతం తోలినా అర్థం కాదండి. కొంతమందికి జరుగుతుంది అదే. ఇప్పుడు అది ఈ జతను పందెంలు కట్టాం, పందెంలు కడితే కొట్టి ఇబ్బంది ఎక్కువ పెట్టేదానికి దెబ్బలకు అక్క అది ఇబ్బంది పడింది. నిన్న పందానికి పోయాం, కొట్టకుండా తోలితే మొన్నటి కన్నా ఎక్కువ వెళ్ళి. ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు అన్నారు, నీ సొంత ఎద్దులు నువ్వు జాగ్రత్త, నువ్వు కాబట్టి అంత వెళ్ళి అని అన్నారు నన్ను. అప్పుడు పందెం వేసేటప్పుడు పందెం తీరును బట్టి బిట్లుగా వేస్తారా, లేకపోతే 150, 100? అంటే అక్కడ ఉన్న బండను బట్టి, ఆ గ్రౌండ్ను బట్టి, ఒక్కో బారులో బారు తోలా అంటే బారు తోలుతాం, లేదు ఒక్కొక్కళ్ళు ఎగమెరకుంటే బిట్టేద్దామండి. ఎద్దుల మూమెంట్ని బట్టి చేస్తామండి. అక్కడ ఆ పూట ఉన్న బండను బట్టి, గ్రౌండ్ను బట్టి నిర్ణయం తీసుకోవటం. అది కూడా ఒక బారు 2 బారులు తోలిన తర్వాత కూడా నిర్ణయం మారిద్దండి మళ్ళా. ఇప్పుడు కష్టంగా వెళ్తున్నాయి అనుకోండి బిట్టించుకుంటాం, సింపుల్గా వెళ్తున్నాయి అనుకోండి ఫస్ట్ బిట్టించిన తర్వాత సింపుల్గా వెళ్తున్నాయి అనుకోండి అవసరమైతే బారు ఎత్తాం. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం అది. ఇప్పుడు యాక్చువల్గా మీరు మనకి 20 నిమిషాలు తోలాలి. మనం ఏదైతే హైయెస్ట్ తోలియో అదే మన లాస్ట్ జత. హైయెస్ట్ జత కంటే ఆల్రెడీ 10 నిమిషాల ముందే తోలింది. ఇంకా టైం మనకు 5 నిమిషాల టైం ఉంటే మనం ఆ టైం కూడా బాల్ కూడా లాగడం కరెక్టా, లేకపోతే గెలిచాం కాబట్టి వదులుకొని రావడం కరెక్టా? ఎద్దులు ఎప్పుడైనా గెలిచినాయి అనుకున్న తర్వాత తోలటం అనవసరం అండి. నేనైతే మాత్రం మన ఎద్దులు ఏదన్నా చివరబడి ముందుల ఎద్దుల మీద గెలిచినాయి అనుకున్నప్పుడు ఇడుచుకొని వచ్చిన రోజులే చాలా రోజులు ఉన్నాయి. అది లేదు ఒక్కొక్క పందెంలో ఎద్దులు అనుకుంటే గ్యాపులు పెట్టుకొని ఏదో ఒక బారు 6 బారు కాసేపు తోలి రావటం. టైం మొత్తం తోలాలనుకున్నప్పుడు మిగిలిన కూడా టైం మొత్తం తోలాలా. కొన్ని కాట్ల కొంచెం పందెం పెట్టిన వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, మధ్యలో ఎడితే బాగుండే ప్రేక్షకుల కోసం తోలాల్సిందే అంటారు. అన్నప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకొని ఏదో ప్రదర్శన ఆ టైం మొత్తం వాళ్ళకి అప్పచెప్పోతాం. అంటే రికార్డు కూడా మనం సృష్టించవచ్చు. రికార్డు ఉండదులే, కానీ ఒక్కోసారి ఎద్దు నలకొండ ఉండిద్దిలే, ఫ్రీగా ఉండిద్దిలే. నెక్స్ట్ ఏదన్నా 2 రోజులు పందెం ఉంది, మళ్ళీ ఎమ్మటే పందెం మరుసటి రోజు పందెం ఉంది అన్నప్పుడు ఎద్దు నలిగిద్దని. రికార్డు కన్నా ముందు ఎద్దు నలగకూడదు కండి. ఇప్పుడు మనకి సార్ ఓవరాల్గా మీరు ఈ 35 ఏళ్లలో మీ దగ్గర తోలిన వాటిలో బెస్ట్ హైయెస్ట్ దూరం లాగి బెస్ట్ ప్రైజ్ నా ఈ లోగడ ఎక్కువ తోలియండి. లోగడ ఏ చెప్పండి, అవి కొండపాటి అని ఆటికే ఉన్నాయండి రికార్డు. 17 పందాలు ఫస్టులు కొట్టినాయి, ఆటికే ఉందంటే రికార్డు. తెలుగు వన్